ప్రియురాలిలాగా మలిచాడు బ్రహ్మ. మేఘాలలోన మెరుపైన జాబిల్లిలోన వెలుగైన ఆ కళ్ళ ముందరే ఆగునా. చామంతి పూల గుబురైనా కోనేటిలోన కలువైనా ఆ సున్నితాలతో తూగునా. గోదారి నడుమన పడవైనా ఆ హంస నడకకి సరిపడునా. కాశ్మీరు మలుపున చిలకైనా ఆ తీరు పలుకుని అనగలునా. అటువంటి తాను బతుకంత నన్ను కలిసుండమంటే సంజనా. She's my girl forever, forever. She's my life forever, forever. She's my love forever, forever. She's my girl forever, forever. She's my life forever, forever. She's my love forever, forever. మేఘాలలోన మెరుపైన జాబిల్లిలోన వెలుగైన ఆ కళ్ళ ముందరే ఆగునా. కోనేటిలోన కలువైన చామంతి పూల గుబురైన ఆ సున్నితాలతో దూగునా. పాటల పల్లకి ఎక్కి స్వర పల్లవాలు మెక్కి బాలకోయిలలు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న మా విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాకి మీకు ఇదే స్వాగతం. విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో సిటీల మధ్య పరస్పర ఢీ అధ్యాయం చివరికొచ్చింది. ఎందుకంటే ఇది ఆ అధ్యాయంలో ఆఖరి ఎపిసోడ్ కనుక. ముందు జరిగిన 3 ఎపిసోడ్స్లో హైదరాబాద్, వైజాగ్, నెల్లూరు టీమ్స్ గెలిచి ముందుకు వెళితే వారితో పాటు వరంగల్, కర్నూల్, ఖమ్మం టీమ్స్లో ఒకరిద్దరు మాత్రం సేఫ్టీ బ్యాండ్ ద్వారా వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ఎంపికయ్యారు. మరి ఇక మిగిలింది 2 టీమ్స్ మాత్రమే. కానీ అంతకంటే ముందు తేట కడుపు కోసం పరగడుపునే తిను తరవాణి, పాట విడుపు కోసం పొద్దు పొడుపునే విను కీరవాణి బాణి, ఇది సకలాంధ్ర వాణి. మరి అంత మహానుభావుని మన మధ్యకి మరొకసారి ఆహ్వానిద్దాం. కీరవాణి గారు. సార్, ఇక మిగిలింది 2 టీమ్స్ మాత్రమే. నాకు చీట్లు తీసే బాధ్యత తప్పించావు కారుణ్య. థ్యాంక్ యూ సార్. అలాగే. ఇవాల్టి ఫస్ట్ టీమ్ కరీంనగర్. నా పేరు శితికంఠ శౌరి. నాకు కీరవాణి గారి ముందర పాడడం చాలా ఆనందంగా ఉంది. నా పేరు గాయత్రి ప్రణతి. ఖచ్చితంగా కరీంనగర్ టీమ్ గెలుస్తుంది. నా పేరు నూతన. కీరవాణి గారి ముందు పాడబోతున్నందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మా టీం ఖచ్చితంగా విన్ అవుతుందని ఆశిస్తున్నాను. నా పేరు సస్యమని. నేను ఖచ్చితంగా మా టీమే విన్ అవుతుందని అనుకుంటున్నాను. నా పేరు శ్రీకుమారి. కీరవాణి గారి ముందర పాడబోతున్నందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా టీమే గెలుస్తుందని నేను ఆశపడుతున్నాను. కరీంనగర్ విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర. రాకింగ్ బ్లాక్, మీ మోటో ఏంటి వాళ్ళ? విప్లవ గీతాలకు పుట్టినిల్లు, చిన్నారి గరాలకు పెట్టింది వేరు కరీంనగర్. మీరు చిన్నారులు, కానీ మీ గళాలు నాకు చిన్నారుగా అనిపించట్లేదు. వాటి విషయం చూద్దాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్ యూ. ఇవాళ ఫస్ట్ టీం కరీంనగర్ మన ముందుంది. ఇంకో టీం, ఇక మిగిలిన ఆఖరి టీం, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, విజయవాడ. నా పేరు లహరి. మేమందరం విజయవాడ నుంచి వచ్చాం. మాకు ఈ విజేత ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. నా పేరు యశ్విత. ఈ ప్రోగ్రామ్ లో కీరవాణి గారి దగ్గర పాడటం చాలా హ్యాపీగా ఉంది. నా పేరు సంగీత్. నేను కీరవాణి గారి ముందు
పాడే మాకు చాలా మంచి ఆపర్చునిటీ వచ్చింది. అందుకే మేము చాలా బాగా ప్రాక్టీస్ చేసి వచ్చాం. నా పేరు హర్షవర్ధన్. నా పేరు సంప్రీత్. మేమందరం వేరే వేరే చోట్ల నుంచి వచ్చి గ్రూప్ గా పాడడం చాలా హ్యాపీగా ఉంది. గ్యారంటీగా విజయవాడ గెలుస్తుంది. విజయవాడ విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర. సో విజయవాడ పిల్లలు, మీరు విజయ దుందుబులు మోగించుకొచ్చారు, కానీ మీ మోటో ఏంటి, ఇవాళ మీ స్లోగన్ ఏంటి? విజేతలో విజయం మా విజయవాడ వసం. ఓకే, వసం చేసేసుకుంటారా? చూద్దాం, ఇంకా టైం ఉంది, 4 రౌండ్ల దూరం ఉంది. ఓకే, అంతవరకు అయితే నేను చెప్పాల్సింది ఏంటి తెలుసా? ఆల్ ద బెస్ట్, టేక్ యూర్ సీట్స్. నా చెరువు పక్క మిగిలిన 2 టీమ్స్ విజయవాడ, కరీంనగర్. ఇప్పుడు వీళ్ళలో ఒకళ్ళని ఫస్ట్ సోలో రౌండ్ కి పిలవాలి నేను. విజయవాడ నుంచి జగన్. కుర్రాళ్ళు బెర్రెక్కి ఉన్నోళ్ళు, కళ్ళలే లేనోళ్ళు, కవించే సొగాళ్ళు. కుర్రాళ్ళు బెర్రెక్కి ఉన్నోళ్ళు, కళ్ళలే లేనోళ్ళు, కవించే సొగాళ్ళు. పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు, హద్దులేమీ లేని వాళ్ళు, ఆవేశమున్న వాళ్ళు. కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు, కళ్ళలే లేనోళ్ళు, కవించే సొగాళ్ళు. మన కోవెల్లు ఎవ్రీబాడీ, మనుషులే మన నేస్తాలు, మనుషులే మన కోవెల్లు, మనకు మనమే దేవుళ్ళు, మార్చిరాయి శాస్త్రాలు. ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు, అదులేమి లేని వాళ్ళు, ఆవేశమున్న వాళ్ళు. కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు, కళ్ళలే లేనోళ్ళు, కవించే సొగాళ్ళు. వెల్ డన్. థ్యాంక్ యూ. నువ్వు పాట బాగా పాడావు, కానీ ఎంత బాగా పాడావు అని తెలుసుకోవాలని కదా. అంతకంటే ముందు ఇప్పుడు విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో పాటల తిరగమూత గుమాయింపులో ఒక చిన్న బ్రేక్. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకే మనసా, తుళ్ళి తుళ్ళి తోని చిట్టి తోని గల అలుపన్నదే రాదా. ఇదివరకు ఒకసారి ఒక అమ్మాయి ఎక్స్ప్రెషన్ చాలా బాగా ఇచ్చిందని చెప్పాను కదా, నెల్లూరు అమ్మాయి. ఆ తర్వాత మళ్ళీ నాకు ఈ అమ్మాయి ఎక్స్ప్రెషన్ బాగుంది ముఖ్యంగా. అవును సార్. థ్యాంక్ యూ సార్.
స్వామి ఏమి మాకు రోజులు బాగోలేదు. మాకు సాటర్న్ గ్రహం పట్టినట్టుంది, దాన్ని తొలగిస్తే. మూర్ఖ, నువ్వు డాక్టర్ దగ్గర వెళ్తే రోగం చెప్తావా బాధలు చెప్తావా? బాధలే చెప్తాం స్వామి. మరి రోగం? డాక్టర్ చెప్తాడు. బాధలే చెప్పు, రోగం మేం చెప్తాం. మా ఇంట్లో వారానికి కంప్యూటర్ మార్చాల్సి వస్తుంది. నా దృష్టి మందగిస్తుంది. నా సంపాదన మొత్తం కంటికి కంప్యూటర్ కి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. శాటర్న్ పట్టింది మీకు కాదు నాయన, మీ కంప్యూటర్ కు పట్టింది వైరస్. వైరసా? వైరస్సా? అది ఇలాంటి వైరస్ కాదు, పైరసీ వైరస్. వైరస్సా? మీ ఇంట్లో డైరెక్ట్ సినిమాలు చూడకుండా పైరసీ నెట్ నుండి డౌన్లోడ్ చేసిన సినిమాలు చూస్తున్నారు. తద్వారా మీ సిస్టమ్ లోకి వైరస్లు ప్రవేశిస్తున్నాయి. మరి ఈయన కళ్ళెందుకు నీలంగా మారాయి? ముందు ఆయన నీలి చిత్రాలు చూడటం ఆపితే మంచిది. మరి దానికి ఉపశమనం లేదా స్వామి? ఉంది నాయన, దగ్గరకు రండి, మీకు మంచి మంత్రం చెప్తాను. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. మీరు కూడా తెలుగు1.com ద్వారా స్వచ్ఛమైన సినిమాలు చూడండి. మీ కంటిని, ఒంటిని, కంప్యూటర్ని పాడు చేసే పైరసీ భూతాన్ని అరికట్టండి. విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో సినీ గీతాల తీపి మోతకి తిరిగి ఆహ్వానం. ఇప్పుడే జగన్ తన ఫస్ట్ సోలో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మరి మన విజయవాడ కుర్రాడు ఎలా పాడాడో కీరవాణి గారు చెప్తారు. జగన్ బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. అయితే ఆటగాళ్ళు పాటగాళ్ళు అది పాడేటప్పుడు నీకు వాయిస్ కంట్రోల్ ఉండట్లేదు, చూసుకోవాలి. మరి తారారీ అది కూడా కరెక్ట్. ఆ నోట్స్ ఎన్ని నోట్స్ అవి? 4 నోట్స్ కదా. ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులేమీ లేని వాళ్ళు ఆవేశమున్న వాళ్ళు తారారరీ. తారారీ పర్ఫెక్ట్గా ఆ నోట్స్ మీదకి ల్యాండ్ అవుతూ ఉండాలి. ఆటగాళ్ళు పాటగాళ్ళు ఆ రేంజ్ కొంచెం నీకు తగ్గినట్టు అనిపించింది. అదర్వైజ్ బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్. విజయవాడ ఫస్ట్ సోలో పర్ఫార్మెన్స్ అయింది. మరి ఇప్పుడు కరీంనగర్ నుంచి నూతన. చిన్ని చిన్ని ఆశ, చిన్నదని ఆశ, ముద్దు ముద్దు ఆశ, ముత్యమంత ఆశ, జాబిలిని తాకి ముద్దులిడాశ, వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ. చిన్ని చిన్ని ఆశ, చిన్నదని ఆశ, ముద్దు ముద్దు ఆశ, ముత్యమంత ఆశ, జాబిలిని తాకి ముద్దులిడాశ, వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ. చిన్ని చిన్ని ఆశ, చిన్నదాని ఆశ. నవ్వుకోవాలి, గాలిని నేనై సాగిపోవాలి, చింతలేక చిందులేయాలి, వేడుకలలోన తేలిపోవాలి, తూరుకూరేక వెలుగు కావాలి. చిన్ని చిన్ని ఆశ, చిన్నదని ఆశ, ముద్దు ముద్దు ఆశ, ముత్యమంత ఆశ, జాబిలిని తాకి ముద్దులిడాశ, వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ. చిన్ని చిన్ని ఆశ, చిన్నదని ఆశ. ఓకే, నూతన నీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసుకుందా. లాస్ట్ ఎపిసోడ్లో నువ్వు ఏం పాడావు? గోంగూరతో. అప్పుడున్న ఫోర్స్ కొంచెం తగ్గింది. ఎందువల్ల నువ్వు ఈ పాట కొంచెం టెంపో తగ్గించి
పాడాలి. నా ని నానా తానా అక్కడ ఓకే. తారిరరరా తారిరరిరారా అది పలకాలంటే కొంచెం టెంపో తగ్గాలమ్మా, మరి ఫాస్ట్ అయిపోయింది. అదర్వైజ్ మంచి మెలోడియస్గా పాడావు. ఎవరు కంపోజ్ చేస్తారు పాట? అది ఏఆర్ రెహమాన్ గారు సార్. పాడింది మిమిని గారు. మిన్మిని. ఓకే, మిన్మిని అంటే చిన్ననా? ఓకే, బాగా పాడావమ్మా. వెరీ గుడ్. థ్యాంక్ యూ నూతన, థ్యాంక్ యూ. ఇక్కడతో ఫస్ట్ సోలో రౌండ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ సోలో రౌండ్ లో విజయవాడ నుంచి లహరి. ఈశా మహేశా లహరి, గుడ్, పవర్ఫుల్ సాంగ్. నీకు ఓపిక ఉందా తల్లి? ఓపిక మంత్రాలవేనా? అయితే నువ్వు అలా ఉండు. అయితే తనతో పాటు మీరు కూడా కొంచెం ఓపిక పట్టండి కీరవాణి గారి స్పందన కోసం. ఎందుకంటే విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో ఇప్పుడు చిన్న విరామం, తిరుగుటపాలు వచ్చేస్తాం. బాగా చిన్న పిల్లవ అమ్మ నువ్వు, అయినా కానీ చక్కగా పాడావు. Ram, Shyam, and Beam are three brothers. They are identical triplets with identical DNA. They agreed to participate in a scientific experiment for 6 months. Beam will watch pirated Telugu movies on the internet. Shyam will subscribe to Telugu TV channels on satellite dish. Ram will get his entertainment from Telugu One. 6 months later, what have we got? Thanks to the terrible quality of those pirated videos, Beam's eyesight got worse by 4 points. Shyam was mostly on travel for better part of the 6 months. He could barely watch any TV on satellite dish, which cost him an arm and a leg. Ram is looking just happy as his sandboy on the beach. Of course, for these 6 months, he was entertained by Telugu One, wherever he was and whenever he wanted. Well, there you have it. The scientific proof that Telugu One members will be as happy as a sandboy on the beach. వెల్కమ్ బ్యాక్. కార్యక్రమాలన్నింటికీ నేత విజేతకి తిరిగి ఆహ్వానం. ఇప్పుడే లహరి మంచి ఓపిక మంత్రాలు వెయిట్ చేసి పాపం ఇంకా నా వైపు ఇలా చూస్తోంది. అందుకనే వెంటనే మేము కీరవాణి గారి దగ్గరికి వెళ్ళిపోతాం. సార్,
బాగా చిన్నపిల్లవమ్మ నువ్వు, అయినా కానీ చక్కగా పాడావు. ముఖ్యంగా పాట అంతా ఎలా పాడినా లాస్ట్ ఏంటి మహేషా, అది బాగా బ్రైట్గా పాడావు, నీట్గా ఉంది. ఎందుకు ఇది? మల్లమ్మ కథ సార్. మల్లమ్మ కథ. ఎవరు పాడారు? సుశీలమ్మ. సుశీలమ్మ గారా? ఓకే. నీ గొంతులో సుశీలమ్మ అని వింటే ఎంత ముద్దుగా ఉంది తెలుసా? వెల్ డన్, థ్యాంక్ యూ. కరీంనగర్ నుంచి సెకండ్ సోలో పర్ఫార్మర్ శ్రీకుమారి. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకే మనసా, తుళ్ళి తుళ్ళితోని చిట్టితోని గల అలుపన్నదే రాదా, ఎక్కడో పూల పొదరిళ్లలో తుమ్మిదే వాలి జుమ్మంటే, రిప్పని పూవలా నింగిలో నువ్విలా తేలిపోతుంటే, ఎలా నిన్ను ఆపను మనసా మనసా మనసా. అణువు అణువు అందమేలే నీలి మేఘాలకి, ఆశపడిన చందమామ అందరానే మరి, ఈ గమ్మత్తు చేసి అందాలే తెచ్చిన గుండెల్లో దాచాలి, నా ఒళ్ళంతా మెరిసి మా ఊరంతా చూసిన చుట్టూరా చేరాలి, ఏమే చిలక ఏమంటావి నీకంటేనే బాగున్నాలి తెలుసా తెలుసా తెలుసా. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకే మనసా, తుళ్ళి తుళ్ళితోని చిట్టితోని గల అలుపన్నదే రాదా, ఎక్కడో పూల పొదరిళ్లలో తుమ్మిదే వాలి జుమ్మంటే, రివ్వని గోవలా నింగిలో నువ్విలా తేలిపోతుంటే, ఎలా నిన్ను ఆపను మనసా మనసా మనసా. శ్రీకుమారి గారు, ఏం వాయిస్ అండి తమది. నా పాడుతుంటే ఝామ్ ఝామ్ అని అందరూ లేచి ఎగిరేసి నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మరి నీ పెర్ఫార్మెన్స్ గురించి కీరవాణి గారు ఏమంటారు చూద్దాం. ఇదివరకు ఒకసారి ఒక అమ్మాయి ఎక్స్ప్రెషన్ చాలా బాగా ఇచ్చిందని చెప్పాను కదా కరుణ్య. ఎవరు? ఏ ఊరు అమ్మాయి? నెల్లూరు అమ్మాయి. నెల్లూరు అమ్మాయి. ఆ తర్వాత మళ్ళీ నాకు ఈ అమ్మాయి ఎక్స్ప్రెషన్ బాగుంది ముఖ్యంగా. అవును సార్. థ్యాంక్ యూ సార్. అంటే అది పాట సెలెక్ట్ చేసుకోవడంలో వస్తుంది అనుకుంటాను. ఎందువల్ల అంటే మనం కూడా కనిపెట్టాలి కారణం ఏంటన్నది. బట్ గాడి పోయి పాడింది ఈ అమ్మాయి పాట. కొంచెం హుషారున్న పాటల్లో అది కూడా ఎక్స్ప్రెషన్ ఓరియంటెడ్ సాంగ్స్ ఉంటాయనుకుంటాను. కానీ ఏమైనా కొంచెం శృతి మీద కాన్సన్ట్రేట్ చేయాలమ్మా, ఎందుకంటే ఫాస్ట్ సాంగ్స్ పాడేటప్పుడు శృతి తప్పే అవకాశం ఉంది, కొంచెం చూసుకో. ఇంతటితో ఇవాల్టి ఈ ఎపిసోడ్ లో సెకండ్ సోలో రౌండ్ కూడా ముగిసింది. మరి థర్డ్ సోలో రౌండ్ లో మరొకసారి విజయవాడ నుంచి హర్షవర్ధన్. శ్రీదేవి దేవి శ్రీదేవి మొరలారించి పాలించి నన్నేలినావే దేవి
నిరతము నన్నే హాయిగా ఓలలాడించరావే నీ కను సన్నల నిరతము నన్నే హాయిగా ఓలలాడించరావే ఇలా దేవతగా ఇలా దేవతగా వెలసిదివేవే ఇలా దేవతగా వెలసిదివేవే ఈడేరే నాకు తెలినాటికే ఏ దేవి శ్రీదేవి మొరలాలించి పాలించి నన్నేలినావే దేవి శ్రీదేవి. హర్షవర్ధన్, అమ్మ బాబోయ్ ఎంత పెద్ద పాట నేర్చుకున్నావు, ఎంత ధైర్యం నీకు అసలు. సరే నువ్వు అలాగుండే కదలద్దే, అలాగుండు. ఓకే, ఏంట్లా అనుకుంటున్నారా? మీరు అలాగే కదలకుండా మెదలకుండా ఉండండి, ఎందుకంటే విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర గీతా వేసంలో ఇప్పుడు చిన్న సశేషం బ్రేక్. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నేనేస్తాం ముస్తఫా బేవఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నేనేస్తాం ముస్తఫా. ముస్తఫా లైన్ రిపీట్ చేయకుండా డే బై డేకి కంగారు పడి పాడింది ఎవరు? విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర రాగ విశేషానికి పునరాహ్వానం. ఇప్పుడే హర్షవర్ధన్ ఒక బండరాయి లాంటి పాట తీసుకుని పాడేశాడండి. నాకైతే గుండె ఎప్పుడో కొట్టుకుంటోంది. అసలు ఈ పాట ఫినాలే కూడా ఎవరు అసలు మామూలుగా తీసుకోవడం మానేశారు ఈ మధ్య. మరి కీరవాణి గారు నీ పెర్ఫార్మెన్స్ గురించి ఏమంటారు చూద్దాం. హర్షవర్ధన్, మీ గురువు గారి పేరేంటమ్మా? ఎవరి దగ్గర నేర్చుకుంటున్నావు సంగీతం? మార్టూరి వెంకటేశ్వర గారి దగ్గర. ఓకే. చక్కగా పాడావు, చాలా టఫ్ సాంగ్ ఇది. ఈ మధ్యనే ఒక అమ్మాయి కన్నులతో చూసేది గురువా అని పాడింది జీన్స్లో. అంతకన్నా టఫ్ సాంగ్ ఇది. జాగ్రత్తగా మేనేజ్ చేసి పాడావు. అక్కడక్కడ కొంచెం మిస్ అయింది కానీ పర్లేదు, మన ఏజ్కి అది ఆ మాత్రం పాడావంటే చాలా గ్రేట్. నువ్వు బాగా ప్రాక్టీస్ చేయి, నీకు మంచి ఫ్యూచర్ ఉంది. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ సోలో పర్ఫార్మర్ ఫ్రమ్ కరీంనగర్, గాయత్రి. నేనని నీవని వేరుగాలేమని చెప్పినా వినరా ఒకరైనా నేను నీ నీడని నువ్వు నా నిజమని ఒప్పుకోగలరా ఎప్పుడైనా రెప్ప వెనకాల స్వప్నం ఎప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే అడ్డుకోగలరా వేగం కొత్త బంగారు లోకం పిలిస్తే సని 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 ఓ సని 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 ఓ సని 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 సని. మొదటిసారి మదిని చేరి నిదరలేపిన ఉదయమా వయసులోని పసితనాని పలకరించిన ప్రణయమా మరి కొత్తగా మరో పుట్టుక అనేటట్టుగా ఇది నీ మాయేగా నేనని నీవని వేరుగా
పిలిస్తే అడ్డుకోగలరా వేగం కొత్త బంగారు లోకం పిలిస్తే. గాయత్రి కొత్త బంగారు లోకం వెళ్ళిపోదాం ఉందా? మరి పంపించే బాధ్యత నాది కాదు, అక్కడ చూద్దాం. గాయత్రి, ఇది నాకు చాలా ఇష్టమైన పాట, చాలా ఫేవరెట్ సాంగ్ ఇది. నువ్వు పాడుతుంటే చాలా ఎంజాయ్ చేశాను. అక్కడక్కడ కొంచెం డిఫికల్టీ ఫీల్ అయ్యావు కదా, ఎందువల్ల? కోఆర్డినేషన్ లేదా ఆర్కెస్ట్రాతో ఏంటి? నాకు కొంచెం కోల్డ్ ఇంకా కాఫ్ ఉంది. కానీ బాగా పాడావమ్మా. పల్లవి చాలా పాడావు. చరణంలో కొంచెం మిస్టేక్స్ ఉన్నాయి కానీ పల్లవి చాలా బాగా పాడావు. చాలా మంచి రాగం ఇది. ఏ రాగం ఇది? మోహన్ రాగం, ప్యూర్గా కాదు కానీ కొంచెం బేస్ రాని మోహన్ రాగం ఇది. చాలా మంచి పాట సెలెక్ట్ చేసుకున్నావు. వెరీ గుడ్. థ్యాంక్ యూ. విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో ఇవాళ ఈ ఎపిసోడ్లో 3 సోలో రౌండ్స్ ఇప్పటితో కంప్లీట్ అయ్యాయి. మరి ఇప్పుడు మా స్పెషల్ రౌండ్, గ్రూప్ రౌండ్. ఈ గ్రూప్ రౌండ్లో మరొకసారి మన ముందుకు వస్తున్నారు ద విజయవాడ టీమ్. Friendship is what we look
వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. ఈ పాట ఏ దేశకాల పరిస్థితుల్లో ఎక్కడ విన్నా అందరికీ ఎంతో నాస్టాలజిక్గా ఎటో వెళ్ళిపోతారు. సరే, మరి ఈ పాట గురించి కీరవాణి గారు ఏమంటారు విందాం. కూల్గా పాడారు మీరు అందరూ హాయిగా. కానీ డేవఫా అంటే ఎవరు? హూ ఇస్ డేవఫా? చేయొద్దండి, మీకు తెలుసు డేవఫా అంటే ఎవరు. ముస్తఫా లైన్ రిపీట్ చేయకుండా డే బై డేకి కంగారు పడి పాడింది ఎవరు? గుడ్ స్పిరిట్. ఎందుకంటే నువ్వు ఒక్కడు డే బై డే అని వెళ్ళిపోయావు. వీళ్ళు పాపం నీట్గా ప్రాక్టీస్ చేసిన ప్రకారం ముస్తఫా రిపీట్ చేస్తున్నారు. రిజల్ట్ డేవఫా అని వినబడింది నాకు. ఎందుకంటే నేను చాలా జాగ్రత్తగా వినాలమ్మా, చాలా కేర్లెస్గా వినకూడదు. ఎందుకంటే చాలా జాగ్రత్తగా వింటే తప్ప నేను జడ్జ్ చేయలేను. ఎందుకంటే మీకు వాళ్ళకి పోటీ కదా, ముస్తఫాకి కరీంకి పోటీ. అందుకని చాలా జాగ్రత్తగా నేను అబ్జర్వ్ చేయాలి. బట్ చాలా కూల్గా పాడారు. కంగ్రాట్స్. కూర్చోండి. విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర గీతావేశంలో ఇప్పుడు చిన్న సశేషం బ్రేక్. బాత్రూంలో పాటలు, బ్రేక్ఫాస్ట్ తో మాటలు, అమ్మ ముందు బండలు, నాన్న ముందు బ్లండర్లు, పాకెట్ మనీకి డండలు, ఇక బస్సులకై వెయిటింగ్, ఫుట్బాల్ ఫైటింగ్, క్యాంటీన్ లో మీటింగ్. From the pioneers in internet movie delivery comes yet another innovation. Telugu language TV, videos and movies all in one affordable state-of-the-art web-based platform. A platform that will change the entertainment experience of Telugu people forever. Introducing a completely redesigned 4th generation video portal, Telugu One. It's time to say goodbye to those expensive satellite dish contracts and cluttered websites. Telugu One, the place where everything Telugu comes together. కార్యక్రమాలన్నింటికీ నేత విజేతకి తిరిగి ఆహ్వానం. ఇవాళ ఇక్కడ ఉన్న ఈ ఆఖరి ఎపిసోడ్ లో, ఈ ద్వంద్వ యుద్ధంలో ఆఖరి ఛాన్స్ ఈ గ్రూప్ సాంగ్. మరి వాళ్ళ గ్రూప్ సాంగ్ ఏంటో మన కరీంనగర్ వాళ్ళు వినిపిస్తారు. లెట్స్ వెల్కమ్ కరీంనగర్ టీమ్. పొద్దులెగాలి, స్నానం చేయాలి, బస్సు ఎక్కాలి, కాలేజ్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి. బాత్రూంలో పాటలు, బ్రేక్ఫాస్ట్ తో మాటలు, అమ్మ ముందు బండలు, నాన్న ముందు బ్లండర్లు, పాకెట్ మనీకి డండలు, ఇక బస్సులకై వెయిటింగ్, ఫుట్బాల్ ఫైటింగ్, క్యాంటీన్ లో మీటింగ్, ఇక బస్సులకై వెయిటింగ్, హే ఫుట్బాల్ ఫైటింగ్, హే క్యాంటీన్ లో మీటింగ్.
అయ్యి బాబోయ్, ఈ ఫినిషింగ్ టచ్ భలే ఉంది. ఫుల్ కంప్యూటరైజ్డ్ పర్ఫార్మెన్స్. సరే, మీ పెర్ఫార్మెన్స్ గురించి తెలుసుకుందాం. సార్, మార్కులు ఇవ్వాలి, ఎన్ని ఇవ్వాలి? చాలా పంచ్తో పడారు. నాకు కరీంనగర్ నుంచి మొదటి నుంచి నేను నా అబ్జర్వేషన్ ఏంటంటే పవర్ఫుల్గా ఉన్నారు. విడివిడిగా కంటే కూడా వాళ్ళకి యూనిటీ ఎక్కువ, అంతేనా? అందరు కలిసినప్పుడు వచ్చే పవర్ అసలు దేనికన్నా అన్నిటికీ దాటేస్తుంది. అది బాగా చాలా చక్కగా పడారు, చాలా అందంగా పడారమ్మా. వెరీ వెల్ డన్. వెల్ డన్, థ్యాంక్ యూ. చూసారు కదండి ఇవాల్టి ఈ ఎపిసోడ్, విజయవాడ వర్సెస్ కరీంనగర్ కాంపిటీషన్ వరకు మాత్రం పర్ఫార్మెన్సెస్ అయిపోయాయి. ఇప్పుడు ఇంకా రిజల్ట్స్ మాత్రమే. కానీ ఇంతటితో ఈ కాంపిటీషన్ పూర్తవలేదు, ఇంకా కొనసాగుతుంది. మరి ఎప్పుడంటారా? ఇదే టైంకి నెక్స్ట్ వీక్. సో వాచ్ ఇట్ టుమారో. అంటిల్ దెన్, గుడ్ బై. మనం అందరం కీరవాణి గారికి ప్రామిస్ చేసాం. కొంచెం ఎక్కువ తక్కువలు ఉంటాయి కాబట్టి ఒకళ్ళని ఇప్పుడు హెల్మెట్ చేస్తాను. కొంచెం మీకు టెన్షన్ వస్తుంది. ఇప్పుడు చాలా చక్కగా మీరు ఎందుకు పాడగలిగారంటే ఈ సపోర్ట్ వల్ల, ఈ కారుణ్య సపోర్ట్ వల్ల నేను సాఫ్ట్గా ఉండడం వల్ల. ఇక నేను సాఫ్ట్గా ఉండను, సాహితీ అంటాను. మీరు అనుకున్నది మేము చేయట్లేదని మీకు అనుమానం వస్తే నిలదీసి అడగడానికి మీ వయసు చాలదు. ఓకే, మీ అందరికీ చక్కగా ఒక గురువుని నేను ఇచ్చి అయితే రప్పించి అందరికీ ఒక గురువుని ఇస్తా. మీరు ఒక్కొక్కసారి నన్ను తిట్టాలనుకుంటారు. తనకే గనక నా అంత హైట్ ఉంటే నేను ఒక వేసేవాడు. నా కోర్టులో ఎవరుంటారు? కోర్టు సీన్ ఎప్పుడైనా సినిమాలు చూసా? కోర్టులో జడ్జి గారు ఉంటారు. ఓకే, జడ్జి గారు కూడా డబ్బులు తీసుకునే పనిచేస్తారు అనుకో, అది వేరే విషయం. జడ్జి గారు ఉంటారు, అక్కడ ముద్దాయిలు ఉంటారు, అక్కడ సాక్ష్యాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ లాయర్లు ఉంటారు కదా. సో మనకు ఇప్పుడు వచ్చేవాళ్ళు గురువులు ఎవరంటే లాయర్లు లాంటి వాళ్ళు అనమాట. మీ తరపున వాదిస్తారు. వాదించడం అంటే కొంచెం దెబ్బలాడుకోవడం కాదు. ఓకే, మనకు లాయర్లు కావాలి ఎప్పుడు.